ఈవినింగ్ అయిందంటే చాలు వృంద డెఫినెట్‌గా కిందకెళ్ళాల్సిందే. గణేష్ ఉన్న రోజులైతే ఏ వెహికల్స్ రాలేదు కాబట్టి ఇబ్బంది ఏం కలగలేదు. ఇప్పుడు మాత్రం రోడ్డుపైకి వెహికల్స్ వచ్చేస్తున్నాయి. గణేష్‌ని తీసేశారు కదా! సో, పిల్లలందరూ రోజు ఈవినింగ్ ఇలా బయట ఆడుకుంటూ ఉంటారు. మాదొక పెద్ద గ్యాంగే ఉంది. ఈ గ్యాంగ్ అంతా ఈవినింగ్ రెడీ అయిపోయింది. ఎంచక్కా ప్లే గ్రౌండ్‌లాగా ఆడుకుంటూ ఉన్నారు. ఒక చిన్న బాల్‌తో, కార్‌లతో, వెహికల్స్‌తో ఆడుతా ఉన్నారు. పరిగెడతా ఉన్నారు. మంచిగా అందరూ కలిసిపోయి మంచిగా టైమ్ స్పెండ్ చేసి ఆడుకుంటున్నారు పిల్లలు. అలవాటయిపోయారు 13, 14 డేస్‌లో పిల్లలందరూ బయట ఆడుకోవడం. ఇంక ఒకేసారి మానిపిచ్చేస్తే ఏడుస్తారని చెప్పేసి ఇంకా బయట అలానే తిప్పాము ఈరోజు కూడా. కానీ వెహికల్స్ అయితే చాలా వచ్చేసాయి. ఇంక నెక్స్ట్ టైమ్ ఎక్కడో ప్లాన్ చేయాలి బయట తిప్పడం. డే అంతా ఇంట్లోనే కాకుండా ఈవినింగ్ టైంలో పిల్లలు అలా టైమ్ స్పెండ్ చేస్తుంటే వాళ్ళు యాక్టివ్ అవుతారు. బయట అంతా చూసి కూడా వాళ్ళు నేచర్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మంచిగా యాక్టివ్ అయిపోయి హెల్తీగా కూడా ఉంటారు. ఇది నా ఒపీనియన్. మరి మీరేమంటారు? మీ పిల్లల్ని కూడా బయట తిప్పుతారా? బృందా బేబీ అయితే పండుతో ఎంచక్కగా ఆడుకుంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై బై.